ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా గులిమి రామకృష్ణ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయ ఉద్యోగులు భారీగా తరలిరాగా వేద మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గం ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామన్నారు. సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను నేడు చెల్లించడంపై ధన్యవాదాలు తెలియజేశారు రామకృష్ణ. కూడా అవన్నీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకొని మేము కూడా మా వంతు సహకారం కొత్తపాటికి అందిస్తాం. రాబోయే రోజుల్లో మన సమస్యలన్నీ పరిష్కరించుకునేలాగా కొత్త కమిటీ పనిచేస్తుందని ఆశిస్తూ వాళ్ళకి ఈ రోజు బాధ్యతలు అప్పగిస్తున్నాం. అందరి తరఫున కంగ్రాట్స్ చెప్తూ వాళ్ళు అఖండ మెజారిటీతో గెలిపించి మరింత బాధ్యతలు కష్టపడి పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా సచివాలయ ఉద్యోగుల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా సచివాలయ సంఘం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చేయడానికి అందరం కృషి చేస్తాము. ఎలక్షన్స్ అయిపోయినాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం అవసరం. మీ సలహాలు సూచనలు కూడా అవసరం. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎన్ని ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోగలిగితే అని చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. ఎన్నో ఆశలతో ఆశయాలతో మనందరం కలిసి కొత్త వాడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఆశల్ని ఒప్పు చేయకుండా అందరికీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ త్వరితగతిన సాల్వ్ అయ్యేలా చేస్తారని చెప్పేసి కొత్తవాడి మీద నమ్మకాలు ఉన్నాయి ఉద్యోగులందరికీ. అందులో కొత్తవాడిలో వచ్చిన వాళ్ళంతా యంగ్స్టర్స్ కాబట్టి ఎంతో ఉత్సాహంతో ఎన్నో సమస్యలు ప్రభుత్వంతో చర్చలు జరిపి చేయగలుగుతారని మేము అందరం ఆశిస్తా ఉన్నాము. జనవరి 1 రోజు మేము కొత్త బాడీ ప్రమాణ స్వీకారం చేయడం చాలా హ్యాపీగా ఉంది. పాత బాడీ వాళ్ళు కూడా రావడం మనకి ఇది ఒక మంచి ఆనవాయితీ. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా నేను లాస్ట్ టైం 3 years బ్యాక్ నేను వీళ్ళ బాడీకి అప్పు చెప్పాను, జనరల్ సెక్రటరీ అప్పుడు ఉన్నాను నేను. ఇప్పుడు అదే వాళ్ళ నుంచి మేము మళ్ళీ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ తీర్పు కూడా భలే వేసుకున్నారు. ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా మిక్సింగ్. లాస్ట్ 3 elections లో కూడా అందరిని ఒకే విధంగా ఎప్పుడు గెలిపించరు. అందరూ కలిసి పని చేసుకునే విధంగా తీర్పిస్తారు. అయినా కానీ హ్యాపీగా మేమందరం పవన్ గాని రామకృష్ణ గారు మేమందరం ఇంతకుముందు కలిసి పనిచేసిన వాళ్ళే. అందరం కూడా మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని అందరినీ కలిసి పనిచేయమని గెలిపించారు, మీ మనసులో ఏదుందో ఆ ఆకాంక్షలు మేము మాట్లాడుకొని కూర్చొని వాటి ప్రకారం అందరం కష్టపడి పనిచేసి మీకు మంచి పేరు చేస్తాం. మాకు ఈ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చిన సచివాలయ సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కొత్త కార్యవర్గం ఈరోజు కొలువు తీరుతుంది. తప్పనిసరిగా ఉద్యోగులు ఏదైతే ఆశిస్తున్నారో మా నుంచి తప్పనిసరిగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాము. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఉద్యోగుల హక్కులు కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం అనేది పాత రోజుల్లో ఎలా ఉందో అలా తప్పనిసరిగా మేము పునరుద్ధరించడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి పరిష్కరించుకుంటాము. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.